जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवद्यममरासुरसिद्ध्यवन्द्यम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराब्जोत्तात् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। పూర్వవృత్తాంతమందు ద్రుపదుడు ఈ విధంగా అంటున్నాడు కదా, నా శ్రోత్రియః శ్రోత్రియస్య నా రతి రతినః సఖ నా రాజా పార్థివస్యాపి సఖీపూర్వం కిమిష్యతే. ఈ విధంగా శ్రోత్రియుడు కానటువంటి వాడికి శ్రోత్రియుడు, రథము లేనటువంటి వాడికి రథికుడు, రాజు కానటువంటి వాడికి రాజు ఏ విధంగా స్నేహితుడైతాడు? ఈ జీర్ణమైనటువంటి యొక్క సఖ్యాన్ని నువ్వు మళ్ళీ నెమరు వేసుకోకు అని అంటున్నాడు ఆ యొక్క ద్రుపదుడు. బ్రాహ్మణుడు ఆ విషయాన్ని పాండవులకు చెప్తున్నాడు. మేధావి అయినటువంటి ఆ యొక్క ద్రోణాచార్యుల వారు ద్రుపదుడిని ఏమనలేక మనస్సు లోపల నిశ్చయం చేసుకొని కురుశ్రేష్ఠులైనటువంటి యొక్క పట్టణమైనటువంటి హస్తినాపురానికి తాను వచ్చారయ్యా. ఈ విధంగా మేధావులైనటువంటి ఈ యొక్క ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ భీష్మాచార్యుల వారు ఈ పాండవులు అందరినీ కూడా పిలుచుకొని వచ్చేసి అనేకమైనటువంటి వివిధమైనటువంటి ద్రవ్యాలను ఇచ్చేసి వీళ్ళందరూ కూడా మీ శిష్యులు అని చెప్పి ఆ భీష్మాచార్యుల వారు ఆ పాండవులను ద్రోణాచార్యుల వారికి అప్పచెప్తారు. అనంతరం ద్రోణాచార్యుల వారు తమ శిష్యులు అందరినీ కూడా కలిపి తర్వాత తన కార్యం కావాలి. తన కార్యమేమి? ఆ ద్రుపదుడు నన్ను ఇలా అన్నాడే, ఆ ద్రుపదుడిని చెరబట్టాలి. కాబట్టి వీళ్లకు సరి అయినటువంటి నేను శిక్షణనిస్తాను అని తాను ఆ యొక్క శిక్షణనిచ్చాడు. శిక్షణనిచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే గురు శుశ్రూష చేస్తున్నారు వాళ్ళందరూ కూడా, గురు శుశ్రూష చేసేటప్పుడు స్వామి గురుదక్షిణ ఇవ్వాలి అని అనేటప్పుడు మీరందరూ కూడా మంచి బుద్ధి గలవారైనటువంటి వాళ్ళు, ఆ బ్రాహ్మడు అంటున్నాడట బుద్ధివంతుడైనటువంటి వీళ్ళు పాండవులని ఆయనకు తెలియదు. పాండవుల ముందరనే పాండవుల యొక్క ఇతిహాసాన్ని ఆ బ్రాహ్మడు చెప్తున్నాడు. ఈ విధంగా ఆ అర్జునుడు ద్రోణాచార్యుల వారి యొక్క పాదాలను పట్టుకొని మీకేమి కావాలో చెప్పండి అనగానే అప్పుడు ఆ పృషతుడి కుమారుడైనటువంటి పాంచాల నగర రాజైనటువంటి
ఆ పాంచాల నగరం చుట్టూగా అవి బెత్తం చెట్లు పెరుగుతున్నాయి. ఆ బెత్తం చెట్లు అన్ని కూడా పెరుగుతున్నాయి కాబట్టి దానికి వేత్రావతి వేత్రావతి అని పిలుస్తారు. కాబట్టి ఆ రాజ్యం లోపల ఉన్నాడే ఆ ద్రుపదుణ్ణి నాకు తెచ్చివ్వు, అదే నాకు గురుదక్షిణ అని అంటాడు. అనగానే బ్రాహ్మణుడు అంటున్నాడు కదా, పాండవులందరూ కూడా మొదలు దుర్యోధనాదులను పంపిస్తారు ఆ పాంచాల నగరానికి. కర్ణుడు, దుర్యోధనాదులు వాళ్ళందరూ కూడా వెళ్తారు ఆ యజ్ఞసేనుణ్ణి పట్టుకోవాలని. వాళ్ళ వల్ల సాధ్యమే కాదు. ఆ యజ్ఞసేనుడికి ఒక వరం ఉంది. 1 యోజనం వరకు కూడా నిన్ను ఎవ్వరు కూడా, రుద్రదేవుడి యొక్క వరము, 1 యోజనం వరకు నిన్ను ఎవరు కూడా ఓడించేటటువంటి వాడు ఉండడు అని వరమిస్తాడు. కాబట్టి ఆ దుర్యోధనుణ్ణి, ఆ కర్ణుణ్ణి అందరినీ కూడా తాను ఓడించేసేస్తాడు ఆ యొక్క ద్రుపదుడు, యజ్ఞసేనుడు. తర్వాత వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేస్తారు. ఈ 5గురు పాండవులు వెళ్తారు ఆ ద్రుపదుణ్ణి ఓడించి వాడి యొక్క మంత్రులను అందరినీ కూడా చెప్పి తర్వాత వాణ్ణి తీసుకొని వస్తున్నారయ్యా. ఆ మంత్రులు అందరూ కూడా అంటున్నారు కదా, ఈ మహేంద్రుడి పుత్రుల్లాగా కనిపిస్తున్నాడే ఈ యొక్క అర్జునుడు. కాబట్టి పాంచాల మహారాజు గారు ఈ ఇంద్రుణ్ణి గెలవాలని అనుకున్నాడు. కాబట్టి ఈ ఇంద్రుడికి యజ్ఞసేనుడు ఏదైనా ఇవ్వాలి, అంత పరాక్రమవంతుడైనటువంటి వాడు. ఇంద్రుడికి సమానమైనటువంటి రాజకుమారుడు ఇంకొకడు లేడు అని అంటున్నారు. ఆ సమయం లోపల ద్రోణాచార్యుల వారు అంటున్నారు కదా, ఈ విధంగా ఎప్పుడైతే తీసుకొని వచ్చేశారు, గురుగారు మేము తెచ్చాము, గురుదక్షిణను తెచ్చాము అనగానే అప్పుడు ఏమనన్నావు, రాజ్యంలో ఉండేటటువంటి వాడే రాజు అని అన్నావే, రతికుడైనటువంటి వాడే రథుడు అని అన్నావే. ఈ విధంగా పూర్వ స్నేహాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, నెమరు వేసుకోకని అన్నావే. ఈ విధంగా ఇప్పటికైనా నువ్వు నేను స్నేహితులం అవునా కాదా చెప్పు. ఈ రాజ్యం ఇప్పుడు నా వశమైపోయింది. కాబట్టి ఈ భాగీరథి దక్షిణ తీరంలో ఉండేటటువంటి రాజ్యం అంతా కూడా నీది, భాగీరథి ఉత్తర తీరంలో ఉండేటటువంటి యొక్క రాజ్యం అంతా కూడా నాది. కాబట్టి నువ్వు ఈ కన్యాకుబ్జ, కాంపిల్య ఈ దేశం లోపల నువ్వు వాసం చేయు, నేను ఈ యొక్క బ్రాహ్మణులతోని అహిచ్ఛత్ర ఈ దేశం లోపల నేను వాసం చేస్తాను అని ఆ ద్రోణాచార్యుల వారు అంటున్నారు. అనగానే ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు కదా, ఆ ద్రోణాచార్యుల వారు ఈ విధంగా ద్రుపదుడికి అవమానం చేశాడు. ఆ అవమానాన్ని సహించలేదు. ఆయన చింతాక్రాంతుడయ్యాడు, ఏమి చెయ్యాలి. కాబట్టి ఈ విధంగా ఒక బ్రాహ్మణ శ్రేష్ఠులనే వెతకాలే. అగ్రహారానికి వెళ్ళాడు. అనేకమైనటువంటి అగ్రహారాల లోపల తాను సంచారం చేస్తున్నాడు. శోక తప్తుడయ్యాడు ఆ యొక్క ద్రుపదుడు. నిరంతరం కూడా నిద్రాహారాలను మాని వెతుకుతూ ఉన్నాడయ్యా. శోక తప్తుడై నాకు ఒక పుత్రుడు కావాలి. ఆ పుత్రుడు ఎలాంటి వాడనంటే ద్రోణాచార్యుల వారిని మట్టు పెట్టేటటువంటి ఆ యొక్క పుత్రుడు కావాలి. కానీ అది ధిక్కారం. ద్రోణాచార్యుల వారికి ప్రతీకారం చేసేటటువంటి వాడు ఎవడు కూడా లేడు భూమి పైన. ద్రోణాచార్యుల వారి యొక్క ప్రభావం, ద్రోణాచార్యుల వారి యొక్క వినయం, ద్రోణాచార్యుల వారి యొక్క చరిత్ర
ద్రోణాచార్యుల వారి యొక్క శిష్యులు, వాళ్ళ యొక్క క్షాత్రబలం, దాన్ని ఓడించడానికి ఎవరు కూడా శక్తులు గారు, సమర్థులు లేరు అనుకున్నారు. అయినా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాడు ఈ యొక్క యజ్ఞసేనుడు. ఈ విధంగా గంగా తీరం లోపల కల్మాష వృక్షం అనేటువంటి ఆ యొక్క వనం దగ్గర తాను సంచారం చేస్తున్నాడు. అక్కడ పవిత్రమైనటువంటి బ్రాహ్మణుల ఒక అగ్రహారం ఉంది. ఆ అగ్రహారం లోపల వెళ్ళినాడు. ఆ అగ్రహారం ఎలా ఉంది అంటే, అగ్రహారం లోపల ఎవరు కూడా స్నాతకమైనటువంటి వాళ్ళు, వ్రతాన్ని ధారణ చేయనటువంటి వాడు ఏ బ్రాహ్మణుడు లేడు. ప్రతినిత్యం కూడా సంధ్యావందనం, అగ్నికార్యం చేసి ఈ విధంగా చేసినటువంటి బ్రాహ్మడే ఉన్నాడు. ఎవడు కూడా వ్యర్థంగా తిరుగుతలేడు. ఈ విధంగా పృషతుడు దాన్ని గమనించాడు. ఆ పృషతుడి యొక్క కుమారుడైనటువంటి ద్రుపదుడు ఈ అగ్రహారం లోపల అందరు కూడా వేదాధ్యయనమే చేస్తున్నారే, అందరు కూడా శాంత స్వభావులైనటువంటి వాళ్ళే, ఈ విధంగా మహానుభావుడైనటువంటి వాడు. ఈ విధంగా ఆ యాజ ఉపయాజులు అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినారు. వాళ్ళు తరుణులైనటువంటి వాళ్ళు, సుందరులైనటువంటి వాళ్ళు, ఋషిశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా కాశ్యప గోత్రం లోపల వాళ్ళు, సంహితాధ్యయనం లోపల నిరతులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ రాజుగారు కొంచెం కూడా వెనుకాడకుండా తర్వాత ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. ఈ విధంగా యాజుడు, ఉపయాజుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు. దాని లోపల మొదలు ఉపయాజుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఉపయాజుడిది కూడా తపోబలం చాలా ఉంది. ఏకాంతం లోపల వాడి దగ్గరికి వెళ్ళాడు. ధృతవ్రతుడైనటువంటి ఉపయాజుడి దగ్గరికి వెళ్ళి ఇష్టమైనటువంటి కామలను చేస్తానని, తర్వాత ప్రియమైనటువంటి మాటలను ఆడుతూ, తర్వాత ఉపయాజకుల యొక్క పాదసేవన చేస్తున్నాడట. ఈ యొక్క ద్రుపదుడు శాస్త్రోక్త రీతిగా ఆయనను అర్చన చేస్తున్నాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఓ బ్రాహ్మణుల, ఏ కర్మను చేస్తే నాకు ఆ ద్రోణాచార్యులకు మృత్యు అయ్యేటటువంటి కుమారుడు నాకు జన్మిస్తాడో, అర్జునుడికి భార్య అయ్యేటటువంటి సుందరాంగి అయినటువంటి పుత్రిక జన్మిస్తుందో అటువంటి కర్మను చెయ్యు అని, ఒకవేళకి నా చేస్తే నీకు ఒక అద్భుతం అంటే 10 కోటి సంఖ్యాకాహ అని చెప్పినారు. 10 కోట్ల గోవులను దానం చేస్తా అని చెప్తున్నాడట. ఈ విధంగా అదే కాకుండా ప్రియమైనటువంటి వస్తువులు, నీకు ఏమేమి వస్తువులు కావాలో అన్ని వస్తువులను ఇస్తానని అంటున్నాడు. దీంట్లో సంశయమే లేదు. ద్రుపదుడు ఈ విధంగా అనగానే ఉపయాజకుడు అంటున్నాడు కదా, నీ వస్తువులు, నీ యొక్క గోవులను తీసుకొని నేనేం చేస్తాను, నాకు అవసరం లేదని అన్నాడు. పరిత్యాగం చేసేసినాడు ఉపయాజకుడు. ఈ విధంగా 1 సంవత్సరం గడిచింది. అలాగే సేవ చేస్తున్నాడు. వద్దన్నా కూడా దగ్గరనే ఉన్నాడు. ఉపయాజకులు మళ్ళీ ఉపయాజకుల దగ్గరికి వస్తున్నాడట. యోగ్యమైనటువంటి కాలం లోపల మధురమైనటువంటి మాటలతోనే అంటున్నాడు కదా. ఆ ఉపయాజకులు ఈ రోజు నా దగ్గరికి వస్తున్నాడు కదా, నాకు విసిగిపోయినా ఏమన్నా ఒకటి చెప్పాలి కదా. చూడు, మా అన్న ఉన్నాడు, మా అన్న యాజకుడు. ఆ యాజకుడు జరీ దగ్గర ఆయన సంచారం చేస్తున్నాడయ్యా. ఆయన ఏం చేసినాడో తెలుసా? భూమి మీద పండ్లు పడ్డాయట. భూమి మీద పండ్లు పడగానే ఆ పండ్లను దాన్ని శుద్ధి ఉన్నదా లేదా అని చూడకుండా అలాగే తిన్నాడు ఆయన. కాబట్టి నా అన్న ఈ విధంగా అనుచితమైనటువంటి కార్యాన్ని చేశాడు. అది శుద్ధి ఉందా లేదా అని విచారం ఏమి కూడా చేయలే, విమర్శ చేయలే. కాబట్టి నీకు నీ ఫలం కావాలంటే మా అన్న చేస్తాడని నేను అనుకుంటున్నా. ఈ విధంగా అంతేకాదు, మేము గురుకులం లోపల సంహిత అధ్యయనం చేసేటటువంటి కాలం లోపల కూడా
మేము తిన్నటువంటి ఆహారం శేషం ఉంటుంది, ఆ శేషాన్ని వాడు తినేటటువంటి వాడు. ఈ విధంగా వాడికి ఆ తిండి పిస ఎక్కువ కాబట్టి వాడికి ఏదన్నా అడుగు చేస్తాడు వాడు. రాజన్, నా తర్క బుద్ధితోనే చెప్తున్నాను, మా అన్న నువ్వు ఏది అడుగుతావో నీకు ఆ ఫలాన్ని ఇస్తాడని నేను ఊహిస్తున్నాను. కాబట్టి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, నీకు ఈ యొక్క యాగాన్ని జయిస్తాడు అనగానే రాజుగారికి ఏం కోపం రాలేదట. ఆ ద్రుపదుడికి ఏమి కోపాన్ని రాకుండా సర్వధర్మాన్ని తెలుసుకున్నటువంటి ఆ యొక్క రాజు ఉపయాజకుడు చెప్పినటువంటి మాటలను విని మనసు లోపల చింత చేస్తూ ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆయనను సత్కారం చేశాడట. ఓ విభూ, నీకు నమస్కారం అయ్యా అని అన్నాడు. నువ్వు మాకొక యాగం చేపివు అని అన్నాడు. ఒకవేళ ఈ యాగమే గినా జయిస్తే నీకు ఆ యొక్క 80,000 గోవులను దానం చేస్తానన్నాడు. 80,000 గోవులను దానం చేస్తాను. ఈ విధంగా ద్రోణి వైరంతో నేను నీ దగ్గరికి వచ్చినాను, నన్ను ఉపజీవనం నన్ను చెయ్యు. ద్రోణాచార్యుల వారు బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులు, బ్రహ్మాస్త్రాన్ని పొందినటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ ద్రోణాచార్యులతోని యుద్ధం చేయాలంటే ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఈ భూమి పైన ఏ క్షత్రియుడు కూడా వాటితో యుద్ధం చేయడానికి శక్యమే లేదు ఆ ద్రోణాచార్యులతోని. ఈ విధంగా కౌరవాచార్యులైనటువంటి వాళ్ళు, మేధావి అయినటువంటి వాళ్ళు, భరద్వాజ పుత్రులైనటువంటి వాళ్ళు, ఆ ద్రోణాచార్యుల వారి యొక్క బాణాల యొక్క సమూహము ఈ ప్రాణుల యొక్క దేహాన్నే వినాశం చేస్తుందయ్యా. కాబట్టి వాడి యొక్క ధనస్సు ఎంత ఎత్తర ఉన్నదో తెలుసా? 6 అడుగులంత ఎత్తర ఉన్నదయ్యా అని అంటున్నారు. ఈ విధంగా శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ధనస్సు, ఈ విధంగా మహాధైర్యశాలి అయినటువంటి ఆ యొక్క ద్రోణాచార్యుల వారు ఆ బ్రాహ్మణ వేగముతోనే క్షత్రియ వేగాన్ని నిస్సంశయంగా ఆయన నాశనం చేస్తాడయ్యా. కాబట్టి యొక్క క్షత్రియ కులానికి నాశనమైతుంది. పరశురాముడి లాగా ఆయన ఆ బ్రహ్మదేవుడే సృష్టింపబడినాడా ఏమో అన్నట్టుగా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఘోరమైనటువంటి అస్త్రబలం కలిగినటువంటి వాడు, వాణ్ణి సహించడానికి ఎవరు కూడా సాధ్యం లేదు. ఉచ్చావచమైనటువంటి యొక్క అస్త్రాలను తాను ప్రయోగం చేస్తాడు. బ్రహ్మ తేజస్సు కూడా అలాగే ఉంది. ఈ విధంగా అటువంటి వాడికి మృత్యు అయ్యేటటువంటి కొడుకు నాకు కావాలి. ఈ బ్రాహ్మణులు క్షత్రియులకి కలిస్తే బ్రహ్మ తేజస్సు అది చాలా గొప్పది అని అంటున్నారు. క్షాత్ర బలం కంటే బ్రహ్మ తేజస్సే చాలా గొప్పదైనటువంటిది. కాబట్టి ఈ విధంగా క్షత్రియులందరూ కూడా ఆ బ్రహ్మ తేజస్సుని ఆశ్రయిస్తారు. కాబట్టి ద్రోణాచార్యుల కంటే బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళని సమీపిస్తారు. కాబట్టి ఈ విధంగా ఆ ద్రోణాచార్యుల వారికి మృత్యు అయ్యేటటువంటి కుమారుడు నాకు కలగాలి అని ఈ విధంగా ఎప్పుడైతే ద్రుపదుడు అడగగానే పాండవులకు ఈ విధంగా కోడలయ్యేటటువంటి బిడ్డ నాకు కలగాలి, అది నా యొక్క అభిప్రాయాన్ని నేను నీ ముందర ఉంచాను. ఒకవేళ ఈ అభిప్రాయమే నా పూర్తి అయితే నేను నీకు 10 కోట్ల గోవులను దానం చేస్తానయ్యా అని అంటున్నాడు. ఈ విధంగా యాజకులు అన్నారు కదా, సరే నాకు అందిస్తానంగా నేనెందుకు చేయాలంటాను, సరేనన్నాడు యాజకుడు. నేను తప్పకుండా చేస్తానన్నాడు, ప్రతిజ్ఞ చేస్తున్నాడు. సరే ఆ పుత్రకామెట్టి యాగం చేయడానికి ప్రారంభించు.
యాగానికి ఏమేం సామాన్లు కావాలో అవన్నీ కూడా సిద్ధం చెయ్యు అనగానే ఉపయాజకుడు కూడా వచ్చాడట అన్నకు సహాయం చేయడానికి కొరకు. ఈ విధంగా అన్నా నీకేమైనా సహాయం కావన్నా నేను కూడా వస్తానని ఈ విధంగా సహాయకుడై వచ్చాడు ఆ యొక్క యజ్ఞం లోపల. ఈ విధంగా అప్పుడు ఆ యాజకులు ఉపయాజకులు అక్కడ అగ్నిని ఆహ్వానం చేశారు. పుత్రాపేక్ష అయి ఈ విధంగా ఆ యజ్ఞ సంబంధం లోపల అన్ని వివరాలన్నీ కూడా చెప్పారు. ఇలా ఇలా ఉంటుంది అని ఆ యొక్క ఆ ఉపయాజకులు దాని గురించి అంతా కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మహావీర్యుడైనటువంటి ఆ మహా తేజస్వి అయినటువంటి వాడు ఈ విధంగా కర్మను ప్రారంభించాడు. తర్వాత ఆ ద్రోణాచార్యుల వారికి మృత్యు అయ్యేటటువంటి వాడిని ఉద్దేశించి ఆ యొక్క ఉపయాజకులు హోమం చేయడానికి సిద్ధమయ్యారు. వస్తువులన్నీ కూడా సమకూర్చుకున్నారు. ఆ ద్రుపదుణ్ణి అంటున్నారు కదా, అన్ని వస్తువులు సిద్ధమయ్యాయి, నీ రాణిని పిలిపియ్యు అని అన్నారు. నీ రాణిని పిలిపియ్యు అనగానే యాజకులు అంటున్నారు కదా, ద్రుపద పత్ని అయినటువంటి ఓ రాణి శీఘ్రంగా రా అని అంటున్నారు. శీఘ్రంగా రా అనగానే ఈ పుత్రుణ్ణి పొందు అనగానే ఆ దేవి ఏమంటున్నదంటే, ద్రుపదుడి యొక్క భార్య, నా ముఖానికి ఇంకా నేను లేపమే చేసుకోలే, సుగంధ ద్రవ్యాలే వేసుకోలే, ప్రసవం కొరకు నన్ను పిలుస్తున్నావు కదా, పత్ని లెక్క పిలుస్తున్నావేమి నువ్వేమి నా భర్తవా అని ఒక్కసారి అనగానే అప్పుడు ఆ యాజకుడు అన్నాడు కదా, నువ్వు వస్తే రాకుంటే రాకపోతే నాకేమే అని అన్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే ఆ సిద్ధము చేసినటువంటి ఆ యొక్క ఆ ఉన్నదో ఆ మంత్రసిద్ధి అయినటువంటి అవిస్తున్నదో ఆ అవిస్సును అగ్ని లోపల వేసేశారు. అగ్ని లోపల వేయగానే ఆ అగ్ని నుండి ఒక్కసారి దేవకాంతి యుక్తమైనటువంటి ఒక్కసారి ఆ జ్వాలతోని ఘోరమైనటువంటి రూపముతోని కిరీటధారి అయినటువంటి వాడు చేతి లోపల ఖడ్గాన్ని పెట్టుకొని ధనస్సును పెట్టుకొని తర్వాత బాణాలను పట్టుకొని తర్వాత గర్జన చేసుకుంటూ ఒక్కసారి శ్రేష్టమైనటువంటి రథముతోని అక్కడికి వెళ్ళి బయటకు వచ్చినాడయ్యా. సింహనాదం చేసుకుంటూ వచ్చినాడు. అదంతా చూశారు. ఆ ద్రుపదుడికి చాలా సంతోషం కలుగుతున్నది. తర్వాత ఆ సమయం లోపల అశరీరవాణి ఆకాశవాణి చెప్తున్నది కదా, ఒక మహాభూతం ఈ విధంగా ఈ కుమారుడు ఈ కుమార్తె ఉంది, ఈ కుమార్తెని అర్జునుడి కొరకు వేది మధ్య నుండి వచ్చిందంట. ఆమె అగ్ని మధ్య నుండి వచ్చేసింది. ఆమె ఈ విధంగా సాక్షాత్తు ఆమె భారతీదేవి, ఆమె లోపల శ్రీ ఈ విధంగా ఆ యొక్క ధారణ చేసింది. ద్రౌపదీదేవి లోపల భారతి, పార్వతి, శచి, శ్యామల, ఉష ఈ విధంగా ఆ యొక్క దేవతలందరూ కూడా ఆమె లోపల ఉన్నారు. కాబట్టి ఆమెను శ్రీ అని పిలుస్తారు. ఆ ద్రౌపదిని ఆమె నీలోత్పలంగా ఉంది. ఆ యొక్క గంధము వాసన ఏ విధంగా ఉన్నదంటే 1 యోజనం వరకు ఆ యొక్క గంధం వాసన వస్తున్నదట. ఈ విధంగా ఆ యొక్క ఆ శ్రేష్టమైనటువంటి ఆ రూపానికి సమానమైనటువంటి రూపము భూమి పైన ఇంకా ఎవరు కూడా లేరు. అటువంటి రూపం ఆమెది, ఆ ద్రౌపది మాతాది. ఈ విధంగా ఆ పాండుపుత్రుడైనటువంటి అర్జునుడి కొరకే వచ్చినటువంటిది, అత్యంత మంగళ స్వరూపురాలైనటువంటిది అని ఈ విధంగా చెప్పగానే ఎప్పుడైతే ఆమె వచ్చింది చాలా సంతోషం కలిగింది. ఈ విధంగా ఎప్పుడైతే ఆ సుందరి జన్మించగానే అశరీరవాణి అవుతున్నది. ఏమనంటే అందరి స్త్రీల కంటే కూడా ఈమె చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క క్షత్రియ కులాన్ని నాశనం చేస్తుంది ఈమె. తర్వాత ఈ యొక్క క్షత్రియ కులాన్ని నాశనం చేస్తుంది. దేవ కార్యం కొరకే ఈమె పుట్టినటువంటిది.
లోకము లోపల ఈ సుందరి ఈ విధంగా ఈమె నిమిత్తముతోని క్షత్రియులందరూ కూడా పెద్దదైనటువంటి భయమే కలుగుతుంది అని అన్నారు. ఈ విధంగా పాంచాలులందరూ కూడా సింహనాదం చేశారు. ఒక్కసారి ద్రుపదుడు చాలా సంతోషంతోని కళ్ళలో నుండి నీళ్లు గారుతున్నాయి. తన కూతురును దగ్గరికి తీసుకున్నాడు. తర్వాత ఆ పాండవు యొక్క కోడలని అనుకున్నారు. తన తొడ మీద కూర్చుండ పెట్టుకున్నాడు. సంతోషం కలిగింది. తర్వాత వాళ్ళిద్దరికి నామకరణం చేస్తున్నారు. ధైర్యశాలి అయినటువంటి వాడు, శత్రువులను జయించేటటువంటి వాడు, కాంతియుక్తుడైనటువంటి వాడు. ఈ యొక్క ఆ ద్రుపదుడి యొక్క కుమారుడి పేరు దృష్టద్రుమ్న అని వారికి నామకరణం చేశారు. తర్వాత ఆ యొక్క కుమారి పేరు కృష్ణవర్ణముతో ఉంది కాబట్టి ఆమె పేరు కృష్ణ అని నామకరణం చేశారు. ఆ ద్రుపదుడి యొక్క మహాయజ్ఞం లోపల ఈ విధంగా ఇద్దరు పిల్లలు, ఆ ఆమడాల పిల్లలు వచ్చారు. ఈ విధంగా ఆ ద్రుపదుడి యొక్క కుమారుడైనటువంటి ఆ యొక్క దృష్టద్రుమ్నుడు సింహనాదం చేసుకుంటూ గర్జిస్తూ రథాన్ని ఎక్కి తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆ ద్రౌపది కూడా తన ఇంటి లోపల తాను ప్రవేశించింది. రాజుగారి ఇంటి లోపల ఆ ద్రుపదుడు ద్రోణాచార్యుల వారి దగ్గర ధర్మముతోని తన కొడుకును అక్కడ దృష్టద్రుమ్నుడిని ఆయనకు అప్పచెప్పారు. ద్రోణాచార్యుల వారు ఆయనకు అనేకమైనటువంటి విద్యాభ్యాసం అన్ని కూడా నేర్పించారు. ఈ విధంగా అనేకమైనటువంటి అస్త్రాల గురించి చెప్పారు. ప్రియమైనటువంటి మాటలను మాట్లాడారు. ఈ విధంగా ద్రోణాచార్యుల వారి యొక్క ఉత్పత్తి తర్వాత అస్త్ర విద్యను ఇవన్నీ కూడా స్వీకారం చేసి ప్రారంభించారని చెప్పారు. మహామతి అయినటువంటి ద్రోణాచార్యుల వారు దేవనీతిని ఈ విధంగా దీన్ని తప్పించడానికి ఎవరి వల్ల కూడా సాధ్యము కాదు అని చెప్పినారు. ఆ దృష్టద్రుమ్నుడే తాను శిష్యుడయ్యాడు. తానే ముందర ఆ ద్రోణాచార్యుల వారికి వాడు మృత్యు అవుతాడని చెప్పారు. ఈ విధంగా ఇది శ్రీమన్మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం ఆదిపర్వణి అష్టషష్టధికశతతమోऽధ్యాయः ఇది చైత్రరథ పర్వణి ప్రథమోऽధ్యాయः శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావేన పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు. ప్రద్యుమ్న ప్రద్యుమ్న ప్రద్యుమ్న